బట్టి మన రక్షణ దుఃఖమును బట్టి సంతోషగానము చేయడము కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము. కీర్తనలు పాడుచు ఆయన పేరట సంతోషగానము చేయుదుము. యెహోవా మహాదేవుడు దేవతలందరికీ పైన మహాత్యము గల మహారాజు. భూమి ఆకాశ స్థలములు ఆయన చేతిలోనున్నవి, పర్వత శిఖరములు ఆయనవే, సముద్రము ఆయనది, ఆయన దాన్ని కలుగజేసెను. ఆయన హస్తములు భూమిని నిర్మించెను. ఆయన మన దేవుడు, మనము ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. రండి నమస్కారము చేసి సాగిలపడుదుము. మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదము. నేడు మీరు ఆయన మాట అంగీకరించిన ఎడల ఎంత మేలు. అరణ్యమందు మెరీబా యొద్ద మీరు కఠినపరుచుకొనినట్లు మస్సాదినమందు మీరు కఠినపరుచుకొనినట్లు మీ హృదయములను కఠినపరచుకొనకుడి. అచ్చట మీ పితరులు నన్ను పరీక్షించి శోధించి నా కార్యములు చూచిరి. 40 ఏళ్ల కాలము ఆ తరము వారి వాళ్ళని నేను విసికి వారి హృదయమున తప్పిపోవు ప్రజలు వారు నా మార్గములు తెలుసుకొనలేదని అనుకొంటిని. కావున నేను కోపించి మీరెన్నడను ఆ విశ్రాంతిలో ప్రవేశింపకూడదని ప్రమాణము చేసింది. కాబట్టి
పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చెయ్యవలెనని కోరుచున్నాను. చాలండి, చదవబడినటువంటి కీర్తన భాగాన్ని కానీ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మనము ఎలాగా ఉండాలి అంటే మన చేతులు వచ్చేసరికి పవిత్రంగా మన చేతులు, అపవిత్రంగా మన చేతులు అనేటటువంటివి ఉండకూడదు. ఎందుకనంటే ఆయన అన్నాడు కదా, మీరు ప్రార్థన చేసేటప్పుడు మీ చేతులు ఎత్తి ప్రార్థన చేయండి. అయితే చేతులు ఎత్తి ప్రార్థన చేస్తున్నప్పుడు మీ చేతులు ఎలా ఉండాలంటే ప్యూరిటీ, అవన్నీ కూడా పరిశుద్ధముగా ఉండేటటువంటిదిగా ఉండాలి. ఎందుకని, ఏ కారణం చేతంటే మరి బైబిల్ గ్రంథంలో ఆయన అంటాడు, యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో ఆయన ఏమంటున్నాడు అంటే 15వ వచనంలో, మీ చేతులు రక్తముతో నిండినవి అంటున్నాడు. మన చేతులు దేనితో నిండినవంట? రక్తముతో నింపబడినవి అంటున్నాడు. మన చేతులు పైకెత్తినప్పుడంట మన చేతుల్లో ప్రభువుకి ఏం కనపడుతుందంట? రక్తం అనేటటువంటిది కనపడుతూ ఉంది. మనం చేతులు పైకెత్తినప్పుడు దేవునికి ఏది కనపడుతుందట? రక్తం అనేటటువంటిది కనపడుతుంది. ఒకసారి పాస్టర్ గారు ఒక సంఘంలో వాక్యం చెప్తామా, ఒకసారి మీ చేతులు చూపిస్తారా అంటే ఏదో చేతులు గురించి వచ్చింది కాదు చెప్తున్నాడు. చేతులు చూపమ్మా, చేతులు ఆ పాస్టర్ గారు వెనక్కి తిరిగి సంఘ కాంపంగా అదే పాస్టర్ గారు, మీ సంఘంలో వాళ్ళకి చేతులు ఏంటి స్త్రీలు ఎవరు చేతులు ఎత్తట్లేదు, పురుషులు ఎత్తారు స్త్రీలు ఎందుకు ఎత్తట్లేదు అన్నారు. అయ్యా చేతులు దగ్గర మా వాళ్ళు చప్పట్ల కొడితే సౌండ్ బాక్స్ కూడా సరిపోవు, అంత బాగా కొడతారు. మరి అదేంటయ్యా చేతులు ఎత్తట్లేదంటే దానికి ఒక సీక్రెట్ ఉందని పాడుతున్నాను. ఏంటి సీక్రెట్ అని తర్వాత చెప్తాను. అంటే అంత అయిపోయిన ప్రార్థన అయిపోయిన తర్వాత భోజనాలు చేసినప్పుడు ఏంటి చేతులు ఎత్తలేదు, ఏదో సీక్రెట్ ఏమిటయ్యా, మా సంఘంలో కొన్ని ఆచారాలు ఎక్కువ పాటిస్తారు. ఆ మాసం కదా వాళ్ళందరూ గోరింటాకు పెట్టుకున్నారు, చేతులు ఎత్తాయి. గోరింటాకు పెట్టిన వారు చేతులు ఎత్తట్లేదు అంటే అంతకుముందు పాస్టర్ అట్లాగే ఎంతమైన గోరింటాకు తీసుకుంటే మోకాళ్ళ కూర్చోబెట్టి వాక్యం వినిపించాడంట ఆయన మహాత్ముడు. ఆ దెబ్బతికి ఎవరు వచ్చి చేతులు ఎత్తకుండా ఇలా చేతులు ఎత్తట్లేదు. అది కనపడిన తప్పు లేదు, దానిలో తప్పేమి, అది కనపడిన తప్పు లేకపోవచ్చేమో కానీ మన చేతులు ఎత్తినప్పుడు దేవుడికి మన చేతుల్లో రక్తం అనేటటువంటిది కనపడకూడదు. ఆయన అంటున్నాడు కదా, మీరు చేతులు ఎత్తినప్పుడు మీ చేతుల్లో ఏం కనపడుతుంది? రక్తము కనపడుతుంది. రక్తముతో మీ యొక్క చేతులు నింపబడి ఉన్నాయి అంటాడు. ఇర్మియా గ్రంథంలో ఒక మాట చూడండి. ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయం, ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయాన్ని కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే 30వ వచనంలో ఒక మాట అంటాడు చూడండి. తమ చేతుల క్రియల వలన వారు నాకు పాపమే పుట్టించుటకు కారణమయ్యారు. చదువుకునేటువంటి భాగంలో వారు చెబుతున్న మాట ఏమిటంటే, కొంతమంది చేతుల యొక్క క్రియల వలన ఆయన ఏం పుట్టిస్తున్నారంట? పాపం పుట్టిస్తున్నారు. కొంతమంది చేతులేమో రక్తముతో కనపడుతుంటే మరి కొంతమంది చేతులేమో దేవుని కోపాన్ని పుట్టించేటటువంటివిగా ఉంటాయి. ఈరోజు దేవుడు 2 చేతులు ఇచ్చాడు, ఆ చేతులకు ఓటు ఇచ్చాడు. ఆ చేతులు ఎలాగున్నాయి? ఆ చేతులు దేవునికి కోపం పుట్టించేవిగా ఉన్నాయా, లేకపోతే ఆ యొక్క చేతులు పైకెత్తినప్పుడు దేవునికి ఆ చేతుల్లో రక్తం కనపడేవిగా ఉన్నాయా? ఏ రీతిగా మన చేతులు ఏ రీతిగా హృదయమేమో శుద్ధిగా ఉండాలన్నాడు, చేతులు వచ్చేసరికి ఏమో పవిత్రముగా ఉండాలి. మన చేతుల నడుగులో ఉంటే చదవనవసరం లేదు కానీ కీర్తన గ్రంథం 24:4 అన్నాడు, నిర్దోషమైనటువంటి చేతులుగా మన చేతిలో ఉండాలి. అవర్ హ్యాండ్స్ షుడ్ బి ప్యూరిటీ, నిర్దోషమైనటువంటిదిగా మన చేతులు అనేటటువంటి
మార్గంలోనికి వెళ్ళేటటువంటివిగా మన పాదాలు దేవుడు చక్కని పాదాలు ఇచ్చాడు మనకి. నడుపుతానికి శక్తిని ఇచ్చాడు, బరువులు మోయటకు శక్తిని ఇచ్చాడు. అయితే ఆ పాదాలు ఎలా ఉండాలి అంటే చెడు మార్గంలోనికి వెళ్ళకుండా ఆ పాదాలు అనేటటువంటివి ఉండాలి. చెడు మార్గంలోనికి వెళ్ళేటటువంటి విధముగా మన పాదాలు కుమారుడా, ఇదిగో వారి త్రోవలు యందు నీవు వెళ్ళొద్దయ్యా, వారి యొక్క మార్గములు యందు నీవు వెళ్ళొద్దయ్యా. ఇదిగో నయ్యా, నేను ఎలాగ ఉండాలి అంటే చెడు మార్గములోనికి వెళ్ళకుండా నీవు జాగ్రత్తగా. కొంతమంది పాదాల గురించి అక్కడే అన్నాడు 16వ వచనంలో అయితే కీడు చేయుటకే అంట వారి పాదాలు పరుగులు పెడుతున్నాయి. కొంతమంది పాదాలేమో చెడు మార్గంలోకి వెళ్ళిపోతుంది, కొంతమంది పాదాలు వీళ్ళకి కుదురుగా ఉండదంట, వీళ్ళకి కుదురుగా ఉండదంట. ఈ పాదాలు ఒక చోట నిలబడమంట, కీడు చేయడానికి అటు ఇటు పరిగెత్తేటటువంటి పాదాలుగా ఉంటున్నాయి. కొంతమంది పాదాలు ఒక చోట నిలకడగా ఉండవు. వారి పాదాలు ఎవరికి కీడు చేద్దామా, ఎవరికి హాని చేద్దామా, ఏ ఇంటికి వెళదామా, ఎక్కడికి వెళదామని పరుగులెత్తేటటువంటి పాదాలుగానే ఉంటుంది. కానీ దేవుడు చూస్తున్నప్పుడు మన పాదాలు ఎలా ఉండాలి అంటే ఆయన పరిశీలనలో మన పాదాలు, ఇదిగో బైబిల్ ఒక మాట అంటాడు, సువార్త ప్రకటించు వారి పాదములు అతి సుందరములనై ఉన్నవి. మంచి మాటను మన పాదాలు ప్రకటించే పాదాలుగా ఉండాలి. అందుకని అక్కడ ఆయన చెప్తున్న మాట, మన పాదములు చెడు మార్గంలోనికి వెళ్ళకుండా జాగ్రత్తగా కీడు చేసేవిగా ఉన్నాయా. కొన్ని పాదాలను అన్నాడు చూడండి, సామెతల 7వ అధ్యాయం 11వ వచనంలో అక్కడ ఒక పాదం ఉంది. అది అసలు ఆ పాదం ఇంటి దగ్గర స్వేచ్ఛగా తిరుగునది, దాని పాదములో ఇంట నిలబడి. కొన్ని పాదాలు ఉన్నాయి, ఈ పాదాలు అసలు ఇంట అప్పుడప్పుడు ఇంటి కొట్టునే ఉండడు, ఇంట్లో ఉండలేడు, దిగిన ఇంటి దగ్గర ఉండలేడు, ఎక్కడో వెళ్ళాలి, ఫ్రెండ్స్ దగ్గరకో బయట తిరగడానికో లేకపోతే షికారు చేయడానికో దేనికో దానికి వెళ్ళాలి. దేవుడు మన పాదాలు ఇచ్చింది దాని కొరకు కాదు. కొంతమంది పాదాలు ఇంట నిలబడేమో, కొంతమంది పాదాలు కీడి చేస్తాయి, కొంతమంది పాదాలు ఒక్కర మార్గంలో వెళుతుంటాయి, కొంతమంది పాదాలు ఇంట నిలబడేమో అంటారు. కానీ ఇదిగో దేవుడు మనకి ఇచ్చిన పాదాలు ఎలా ఉండాలంటే అవి చెడు మార్గంలోనికి వెళ్ళనటువంటి విధముగా మన యొక్క పాదాలు అనేటటువంటివి పాదాలు ఎలా ఉన్నాయి. రోజు ఒకవేళ కీడు చేస్తారు పరిగెత్తే పాదాలుగా ఉన్నాయా, ఇంట నిలబడినటువంటి పాదాలుగా ఉన్నాయా, ఒకవేళ లేకపోతే ఇదిగో వంకర మార్గంలో ఏదో నడిచినటువంటి పాదములుగా ఉన్నాయి. అయితే మన పాదాలకి ఎలా ఉండాలంటే జోడు తొడుగుతున్న పాదాల వలె, చెప్పులు తొడుగుతున్న పాదాల వలె ఉండాలి. ఇర్మియా గ్రంథం 2:25 అన్నాడు కదా, జాగ్రత్త పడి పాదములకు చెప్పులు తొడుగుతున్నము అన్నాడు. జాగ్రత్త పడు, నీ పాదాలకు చెప్పులు తొడుక్కో, దేవుని మాటను తొడుక్కో, దేవుని వాక్యాలను తొడుక్కో. అది నువ్వు ఎక్కడికి వెళుతున్నా సరే నీలో భయాన్ని గుర్తిస్తుంది. కాబట్టి మన పాదములకు చెప్పులు అవసరం. అంతే కదా, ఈ రోజుల్లో చెప్పులు లేకుండా తిరగగలిగే వాళ్ళు ఎవరైనా ఉన్నామా? ఎండైనా వానైనా వాతావరణం అలాగున్నా మనం చెప్పులు వేసుకునే నడక సాగిస్తాం. ఎందుకంటే పాదాలకు రక్షణగా ఉంటుంది. కానీ దేవుని వాక్యం అంటుంది కదా, ఇదిగో మన పాదముల చెప్పులు తొడుక్కున్న పాదముల వలె హృదయము శుద్ధిగా ఉండాలి, చేతులు పవిత్రంగా ఉండాలి, పాదములు చెప్పులు తొడుక్కున్నటువంటివిగా ఉండాలి. ఇంకా కనులు ఎలాగ ఉండాలి అంటే వ్యర్థమైన
అపవాది మాటలు చెప్పిన తర్వాత ఆ పండును చూస్తే అది కంటికి ఎలా కనబడట రమ్యముగా అనిపించింది. ఈరోజు నిజమే, మన కన్నులు మనం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. మన కంటితో వ్యర్థమైనవి చూస్తున్నావా, లేనిది ఆశిస్తా ఉన్నాం. ఆ రోజు దావీదు కూడాను ఆ వ్యర్థమైన దానిని చూడబట్టే కదా ఇదిగో యుద్ధానికి వెళ్ళవలసిన వాడు వెళ్ళలేదు. ప్రార్థన చేసే టైంలో వ్యర్థమైన దానిని చూడబట్టి పాపంలో అయినా పడిపోలేదు. ఆ పాపమే బయట పడడానికి మాకు మర్డర్ చేయాల్సి వచ్చింది. ఆ పాపాన్ని కప్పించుకోవడానికి ఒక నిరపరాధిని కూడా చంపవలసిన పరిస్థితి. తర్వాత దేవుని శిక్ష దోషం పోవునట్లు ఎంతో కన్నీరైనా కారణం ఏమిటంటే వ్యర్థమైనటువంటి దానిని చూడబట్టి. కాబట్టి వ్యర్థమైన దానిని చూడకుండా మన కన్నులు వేసేది. ఎందుకంటే మన కన్నులు కానీ వ్యర్థమైన వస్తే కర్మఫలం అనేటటువంటి దాన్ని ఖచ్చితంగా అనుభవం చేస్తాం. మన జీవితంలో కర్మ అనేటటువంటి ఉన్నది. అది తీర్పు దినానికన్నా కూడా మనం ముందు అనుభవించవలసిన పరిస్థితులు మన జీవితాల్లో కళ్ళు ఉంటాయి. కంటితో జాగ్రత్తగా ఉన్నారు. ఒకసారి ఏ కన్నైనా తప్పు కారణమైన చిన్నకదే బాధపడాల్సిన పరిస్థితులు. మనం కూడా మన కంటితో ఏదైనా చూసి తప్పు చేస్తే ఆ ఫలితాన్ని అనుభవించాలి. అందుకని ఈ మాట చెప్తాను, జాగ్రత్తగా. ఒకసారి ఒక వ్యక్తి దారి వెంట నడుచుకుంటూ వెళ్తాడు. దారి వెంట నడుచుకుంటూ వెళ్తుంటే ఆయన ఒక తోటలో మామిడి చెట్టు కనపడింది. మామిడి చెట్టు చూడగానే దాని కాయలు ఇతనికి చాలా రమ్యంగా కనపడేసరికి దీనికి ఎలాగైనా కాయలు పొందాలని ఆశ కలిగింది. ఇప్పుడు చూసిందేమో కళ్ళు కాయలు తీయగలవా? లేవు కదా. కళ్ళు కాయలు పోయలేవు. కాబట్టి ఏంటంటే ఆ కళ్ళు కాళ్ళకి కాళ్ళు చెట్టు దాకా తీసుకెళ్ళి కానీ కాళ్ళు పండు పోయగలవా? పండు అలా చేతులు పని చేతులలో చూసిందేమో కళ్ళు. ఇప్పుడు కింపలు దేనికొచ్చింది? కాళ్ళకి చేతులకి వచ్చిన తర్వాత పండు పోసుకున్న తర్వాత కళ్ళు తినలేవు. కొన్ని చేతులు తింటాయా? కాళ్ళు తినాల్సింది నోరు కదా. నోట్లో వెంటనే కోరుకుని నోటితో తిన్నాడు, పళ్ళతో నవ్వులాడు, చాలా రుచిగా. అసలు దాన్ని పోయటానికి కారణమేమో కళ్ళు. ఆ దగ్గరికి వెళ్ళడానికి తప్పు చేసిన భాగాల్లో చేతులు, కాళ్ళు, చివరికి నోరు, పళ్ళు ఇవన్నీ ఉన్నాయి. ఈలోపు తోటమాలి వచ్చాడంట. తోటమాలి వచ్చి వాడు ఈపు మీద బాగా. ఇప్పుడు కళ్ళు చేసిన తప్పుకి ఏం పగిలింది? ఈపు పగిలింది. కళ్ళు చేసిన తప్పుకి, చేతులు చేసిన తప్పుకి, కాళ్ళు చేసిన తప్పుకి, నోరు చేసిన తప్పుకి, పళ్ళు చేసిన తప్పుకి దెబ్బలేంటనే ఈపు. చూడండి, ఒక కన్ను చేసిన తప్పుకి అసలు దెబ్బ ఎవరో తగిలింది? కానీ ఇక్కడ కర్మఫలం ఉంది కదా, వదిలిపెట్టరు కదా. ఈపికి దెబ్బలు తగిన చివరికి ఏడ్చింది ఏంటంటే ఆ కళ్ళే. చివరికి ఏం ఏడ్చింది? చేతులు ఏడవగలవా? కాళ్ళు ఏడవగలవా? నోరు ఏడవగలిగిందా? లేదు కదా. ఏ కళ్ళు అయితే ఆ తప్పు చేయడానికి కారణమైనయో ఆ కళ్ళే చివరికి కన్నీరు గడవలసిన పరిస్థితి వచ్చింది. మన జీవితాల్లో కూడా అంతే. ఆ విషయంలో అయినా సేవకుడిగా, విశ్వాసముగా మీ విషయంలో అయినా అంతే. ప్రతి ఒక్కరి జీవితంలో శిక్ష అనేటటువంటిది ఉంటుంది. కాబట్టి కంటితో వ్యర్థమైనవి మనం చేయకూడదు. చేసిన ఆశించదు. ఎందుకంటే కంటితో చూస్తేనే ఏదైనా పొందుకోవాలని మనం ఆశించేది. కంటితో చూస్తేనే కదా హృదయం స్పందించేది. చూడకుండా స్పందించిందా? లేదు కదా. కాబట్టి కంటితో వ్యర్థమైన వాటిని మనం చూడడం ఏం చేయాలట? జాగ్రత్త. ఏ కంటితో అయితే చూసి ఇదిగో తప్పు చేస్తామో ఆ శిక్షను మనం తప్పకుండా అనుభవించాల్సిన పరిస్థితి ఉంటుంది. అందుకని పరిశుద్ధ గ్రంథంలో అన్నాడు కదా, మార్కు సువార్త 9:47 అన్నాడు కదా, అయ్యా నీ కళ్ళు ఏదైనా తప్పు చేస్తుంటే 2 కళ్ళుతో నువ్వు పరలోకం వెళ్తుందంటే ఆ కన్నుని తీసి పడేసి గుడ్డివాడిగా నువ్వు పరలోకం వెళ్ళటం మంచిది అన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, ఈ మధ్యాహ్న కాల సమయంలో మన కళ్ళు వ్యర్థమైనవి చూడకుండా ఇప్పటికి 4 విషయాలు జ్ఞాపకం చేసుకున్నాం. హృదయమేమో శుద్ధిగా ఉండాలి, చేతులేమో పవిత్రంగా ఉండాలి, పాదములేమో చెడు మార్గంలోకి వెళ్ళకుండా ఉండాలి, కళ్ళేమో వ్యర్థమైన వాటిని చూడకుండా ఉండాలి. చెవులు ఎలా ఉండాలి అంటే చెవులు ఎలా ఉండాలంటే దేవుని మాట విన్నట్లుగా
మాటలు పలకకుండా నేనుగా చెప్పుకుందాం, వెళ్ళిపోదాం. దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా.